అసూయ లేకుండా ఉండడం, తీర్థాలని అనుసరించడం, గురువు శాస్త్రాలు చెప్పేటటువంటి మాటలు వినటం, సత్యం పలకడం, సంతోషంగా ఉండడం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు పనికిమాలిన దుఃఖమే మనకి మనసులోంచి తన్నుకొని వస్తుంటుంది. ఊవన్నా వద్దన్నా, అసలు వాటర్ పంపు తిప్పినా, ఎండాకాలం వచ్చినా నీళ్లు వస్తాయో రావో కానీ కళ్ళల్లోంచి మాత్రం నీళ్లు వస్తూనే ఉంటాయి. దుఃఖం, ఎప్పుడు దుఃఖం, బాధ 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 బాధ. నీ స్వరూపం బాధే అవుతుంది ఉత్తర జన్మలో. ఏది తపస్సు చేస్తావో అదే నీ రూపం అవుతుంది. నువ్వు దుఃఖాన్ని తపస్సు చేస్తున్నావు, దుఃఖమే మూర్తి భవించిన రూపంగా నీ ఇంట్లో పుడుతుంది. మళ్ళీ అదే సాధన పరమాత్మని చేయి, సుఖాన్ని చేయి, సుఖమే ఉంటుంది నీకు ఉత్తర జన్మలో. ఉన్నదాంతో సుఖపడు. కాబట్టి దుఃఖం అనేది అసలు బయట వాడికి చెప్పకూడదు. దుఃఖం పంచుకుంటే పోతుందని నీకు చెప్తున్నా, వాడికి ఎందుకు? వాడి మనసు ప్రశాంతంగా ఉంది, నీ దుఃఖం వాడికి అవసరమా? పరిగట్టుకొని చెప్తాడు దుఃఖం. అబ్బాయి వాళ్ళ మా ఆయన ₹1 తెచ్చాడండి, బీరువాలో పెట్టా, ఇది ఎవడు చెప్పడు. అయ్యో నా కూతురు కాలికి దెబ్బ తాకిందండి, ఇది చెప్తాడు. దుఃఖము పంచుకోవడం మొదలు పెడితే మూర్తి భవించి నీతో పాటు నువ్వు ఎవడికి నీ దుఃఖాన్ని అనుభవింపజేసావో వాడు కూడా వచ్చే జన్మలో నీతో పాత్రధారి అవుతాడు. ఎందుకు ఆ కర్మలు అన్ని అనవసరమైన కర్మలు? దుఃఖాన్ని నిశ్శబ్దంగా అనుభవించు. ఆవుని చూసి నేర్చుకోవాలి. ఆవు ఈనేటప్పుడు అరుస్తుందమ్మా. అదే మామూలు వాళ్ళు, మామూలు వేరే ప్రాణులు అయితే కెవ్వని అరుస్తాయి, కేకలు పెడతాయి పెద్ద పెద్దగా. ఆవు ప్రసవం చేసేటప్పుడు అరవదు. ఆవును ఆదర్శంగా తీసుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు ప్రసవం కంటే కష్టమా అమ్మ మనకు వచ్చిన దుఃఖం? అంత ప్రసవాన్ని ఆ ఆవు ప్రశాంతంగా అని కూడా అరవదండి. దూడ పుట్టాక దగ్గరికి వెళ్తే అరుస్తుంది, కానీ ప్రసవం అప్పుడు ఆవు అరవదు, భరిస్తుంది. ఆ ఆవుకి రోజు దండం ఎందుకు పెట్టుకోవాలి తెలుసా? అది చెప్తుంది దుఃఖం వచ్చినప్పుడు, ఇదిగో నేను ప్రసవం చేసేటప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండు. అది గొప్పతనం. దాని నుంచి వచ్చే శబ్దం ఓంకారం. కాబట్టి ఆవు అధర్మం చేయకపోగా దాని నోట్లో నుంచి ఎప్పుడు వచ్చినా ఆ ఓంకార శబ్దమే వస్తుంది. కాబట్టి ఆ ఆవు చుట్టూ తిరిగితే ఆ శబ్దం మనల్ని వరిస్తుంది. ఆ శబ్దం వరిస్తుంది. ఆ నాదం, అసలు ఆవు యొక్క నాదమే గొప్పదండి. ఎంత వింటే అంత మంచిది. కానీ ఆవులు ఎక్కడున్నాయి? జెర్సీ ఆవులు అయిపోయినాయి, పశ్చిమపుట ఆవులు అయిపోతున్నాయి. ఎక్కడి నుంచి అవుతున్నాయి? కుట్ర జరుగుతుంది మన మీద. మనం అర్థం చేసుకోవాలి. ఏదో పాలులే. మంథరిలో ఎలాంటి పాడి ఉండేదండి? మీ చిన్నప్పుడు మీ అందరికి తెలీదా? పాడి లేని ప్రదేశం ఉండేదా? ఇవాళ ఈ మాత్రమైనా ఉన్నారంటే మీ పూర్వీకులు పాడిని కాపాడారు కాబట్టి. పాడికి పాడే కట్టాం దాదాపు మనం అందరం. పాడి లేదు, ఎందుకు? చాకరీ చేయాలి, చాకరీ చేయాలండి. కాబట్టి అక్కర్లేదు మాకు. కానీ ఆవు నుంచి వచ్చే పుణ్యమంతా కావాలండి మాకు. ఒక్కసారి ఎప్పుడో అట్లా ఈనేటప్పుడు వెళ్తాం, ఓ ప్రదక్షిణ, మా పుణ్యమంతా వచ్చేయాలి. ఆవుకి అట్టిపండు బెల్లం పెడతాం మేము వారానికి ఒకసారి వెళ్ళి, మా పుణ్యమంతా వచ్చేయాలి. ఎవడో ఒకటి సేవ చేయాలి. పూర్వీకులు చేసేవాళ్ళు కాబట్టి ఆ ఆవు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేది. వాడు 90 ఏళ్ళు వచ్చినా బలంగా ఉండేవాడు. మనం బలహీనం ఎందుకు అవుతున్నామో తెలుసా? మన పూర్వీకులు చెప్పినటువంటి ధర్మాల్ని కొన్నింటిని వదిలిపెడుతూ వచ్చాం. మన తర్వాత తరం అన్నింటినీ వదిలిపెట్టాం. నువ్వు వదిలిపెట్టకపోతేగా వాడికి నీతులు చెప్పడానికి హక్కు ఉండేది. నువ్వు వదిలేవు. నువ్వు హైదరాబాద్ దాకా వెళ్ళావు, తిరిగి రాలా. పెద్దవాళ్ళ కోసం అవసరమైతే 4 గంటల్లో వచ్చేస్తా కాబట్టి అంటే వాడు పోతే ఇక్కడే మనసులో నువ్వు వాడు పోవడం గురించి రావడం గురించి బతికుండగా ఆలోచిస్తున్నావు. వాడు చెప్తాడు, నాన్న 24 గంటల్లో వస్తా, ఇంక్యుబేటర్లు లేవా? దాంట్లో పెడతారు. ఆ చద్ది శవాలనే తగిలేస్తాను నేను. ఏముంది? ఇంక్యుబేటర్లు ఉన్నాయి కదా. అదే పరిస్థితి. కాబట్టి నాయన ఇవన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకో, సంతోషంగా ఉండు. తర్వాత ఆస్తికత, వేదాది శాస్త్రాల్లో శ్రద్ధని ఉంచుకో, జితేంద్రియత్వం ఉంచుకో, దేవతార్చన అనేది చెయ్యి, విశేషంగా బ్రాహ్మణ పూజ చెయ్యి, అహింస, మధుర భాషణం, లుబ్ధత్వం లేకుండా ఉండు. అహింస కాకుండా మధుర భాషణం, ఎదుటివాడిని ఆకట్టుకుండేట్టు మాట్లాడాలి.
నవ్వుతూ మాట్లాడాలి. మీ దగ్గరకు వస్తే వాడి మనస్సు తృప్తిగా కావాలి, సంతృప్తిగా ఉండాలి. మీరు సంతృప్తిగా వాడి మనస్సును ఉంచగలిగితే మీరు కఠినంగా చెప్పిన వాడికి సంతృప్తిగానే ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కటువైన మాటలే, కానీ మీకు తెలియకుండా సంతృప్తిని ఇస్తున్నాయి. మీకు తెలియని సంతృప్తి మీ మనస్సును లోపలికి వెళ్ళి సంతృప్తిని ఇస్తుంది. ఆ మాట నేను రూఢిగా చెప్తాను, బయటికి చెప్పచ్చు చెప్పకపోవచ్చు. ఎందుకు ఇస్తుంది అయ్యా అంటే ఈ కటుత్వమునందు సంతోషమే ఉంది. ద్వేషమో క్రోధమో ఇంకో భావన లేదు. ఇలా ఉండాలంటే ఇప్పుడు సంతోషముగా మాట్లాడాలి, సంతోషాన్ని పంచుకోవాలి. కటుత్వాన్ని, అది దుర్మార్గమైన కటుత్వాన్ని దూరం పెట్టాలి. యథావిధిగా బ్రాహ్మణ రూపులైనటువంటి బ్రాహ్మణులలో ప్రాజాపత్య లోకం ప్రాప్తిస్తుంది. ఎవరైతే ఈ చెప్పినటువంటి బ్రాహ్మణ ధర్మాలన్నీ ఆచరిస్తున్నారో, యజ్ఞయాగాది క్రతువులు మిగతాన్ని చేస్తున్నారో వాళ్ళకి ప్రాజాపత్య లోకం వస్తుందయ్యా. యుద్ధాల్లో పలాయనం చేయనటువంటి క్షత్రియులు వాళ్ళకి ఇంద్రలోకం లభిస్తుంది. అదేవిధంగా స్వధర్మాన్ని ఆచరించేటువంటి వైశ్యులకి వాయులోకం లభిస్తుంది. ఇతరులై ఇవాళ మనం నిజంగా అక్కడ గౌతమీశ్వర ఆలయం చూస్తున్నామండి. కట్టింది ఎవరంటే, ఎంత శ్రమ పడితే కట్టారు వాళ్ళు. ఆ రాయి ఎవరైనా ఒకటి మామూలుగా మోయగలిగే రాయి, అది మనం అజ్ఞానంతో నాశనం చేసుకున్నాం, వదిలిపెట్టండి. వాళ్ళు అది కట్టడానికి ఎంత తపస్సు చేశాడు, వాడి తపస్సు దాని చుట్టూ తిరుగుతుంది. వాళ్ళని తలుచుకోండి, ఆ శ్రమ చేసినటువంటి మహానుభావుడికి నమస్కారం చేయండి. వాడు లేకపోతే ఈ సమాజం నడవదు. ఆ మహానుభావుడి పుణ్యమాన గుడుతాడు. అర్చన చేసేవాడి కంటే గుడి కట్టేవాడు గొప్పవాడు. శరీరము అనేటటువంటిది దేవాలయం అన్నారుగా, దేవో దేవాలయం ప్రోక్త జీవో దేవస్థానంతర అన్నారుగా. దేవాలయం లేనప్పుడు నీకు ఏ ధర్మాన్ని ఆచరించడానికి హక్కు లేదు. శరీరం ఆద్యం కలు ధర్మశాస్త్రం. ఈ శరీరాన్ని నిర్మించినటువంటి వాడు నమస్కార యోగ్యుడు. వాడు నమస్కార యోగ్యుడు. ఆ శరీరాన్ని ఇచ్చాడు అక్కడ. వాడు ఎంత కష్టపడ్డాడో, వాడి ఒంట్లో శక్తి ఎంత వాడాడో, ఎంత తపస్సు చేశాడో ఆ గుడి వచ్చింది. ఈ గుడి వచ్చింది ఎలా వచ్చింది? ఇక్కడ కూడా తపస్సు చేశారు వాళ్ళందరూ వచ్చి. ఇక్కడ మనం ఇప్పుడు చల్లగా కూర్చున్నాం, ప్రశాంతంగా చూస్తున్నాం, స్వామి కనిపిస్తున్నాడు. కానీ ఇందులో ఎంతమంది తపస్సు ఉంది? ఇటుక పేర్చిన వాళ్ళందరూ తపస్సు చేసిన వాళ్ళు. అప్పుడు డబ్బులు ఇచ్చేవాడు, ఇచ్చినా సరే వాడు తపస్సు చేసిన వాడి శరీరంలో రక్తాన్ని వాడేడు. వాడు ఆ ఇటుకరాయి పెట్టడానికి, ఆ సిమెంట్ వేయడానికి వాడు నమస్కార యోగ్యుడు. అంత గౌరవంగా పూర్వం, అంత గౌరవంగా ప్రతి ఒక్కళ్ళు ఒకరితో ఒకళ్ళు జీవించేవాళ్ళు. అది పోయి అహంకారాలు వచ్చింది. అందుకని అహం రాకూడదు. పూర్వం సమాజం ఎట్లా ఉండేదో తెలుసా అమ్మా? అన్ని కులాల వాళ్ళు, వీళ్ళు వాళ్ళ తేడా లేదు. ఈ ఒకళ్ళ ఇంటికి అల్లుడు వచ్చాడు అనుకోండి బయట ఊరు నుంచి, అన్ని కులాల వాళ్ళు అల్లుడు గారినే పిలిచేవాడు. అన్ని కులాల వాళ్ళు ఒకళ్ళొకళ్ళు బాబాయ్ అని పిలుచుకునేవాడు. ఇది సనాతన భారతీయమైనటువంటి ధర్మం. అది తీసేసి అక్కడ ఆ పిలుపులు, ఆ పిలుచుకునేటువంటి విధానం ఇవన్నీ తీసేసి ఉండేటటువంటి ప్రతిదాన్ని ద్వేషంగా మాత్రమే చూపిస్తున్నారు. అంత విద్వేషంగా సమాజం లేదు. సనాతన వైదిక సమాజం ఒకళ్ళొకళ్ళు ప్రేమగా వరసలు జరుపుకుంటూ పిలుచుకునేవారు. ఎవరి ధర్మాన్ని వాడు చేసుకునేవారు. కేవలం విద్వేషాలు మాత్రమే చెప్తున్నారు. మరి ఆ ప్రేమలు చెప్పరే, ఆ పిలుపులు చెప్పరే, ఆ సాన్నిహిత్యం చెప్పుకోరే. కాబట్టి సమాజం అంతా ఒకటిగా ఉంటేనే ధర్మం నడుస్తున్నాం. మన అర్థ వ్యవస్థ, మన ధనం, మన అర్థ వ్యవస్థ, మన కామ వ్యవస్థ, మన ధర్మ వ్యవస్థ ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి. మీకు పెళ్లి కావాలంటే తడికలు పడాలి, పెళ్లి కావాలంటే కుందులు ఉండాలి, పెళ్లి కావాలంటే ముంతలు ఉండాలి, పెళ్లి కావాలంటే వస్త్రాలు ఉండాలి, పెళ్లి కావాలంటే బంగారపు నగలు, మిగతా నగిషీలు అవసరం. అన్నీ ఉంటేనే పెళ్లి అవుతుంది. ఈ సమాజం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధారపడి ఉంది. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. అన్ని వృత్తుల్ని గౌరవించాల్సిందే. మంగళ వాయిద్యం లేకపోతే పెళ్లి కాదుగా. మరి మంగళ వాయిద్యం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఏ తోడు, ఏ మహానుభావుడు బిగించి కట్టాడు? అతన్ని గుర్తు చేసుకుంటున్నావా?
ఏ సన్నాయి కర్రని ఎవరు దాన్ని తీర్చిదిద్దారో, నీకు మంగళం కావాలి, మంగళాన్ని ఇచ్చేవాడు కూడా కావాలి. వాడు మంగళప్రదంగా ఉండాలి, వీడు మంగళప్రదంగా ఉండాలి. ఇది కోరుకోవాల్సినటువంటిది సమాజంలో. అలాంటి సమాజం మన రుచులు నిర్మిస్తే విద్వేషాలతో కూడినటువంటి సమాజాన్ని మనం మనం మన తెలివి తక్కువతనంతో తెలుసుకుంటూ పోయాం. అది దోషం అని చెబుతూ, ఎవరెవరికి ఏ ఏ లోకాలు వస్తాయి, మిగతా వాళ్ళందరికీ గంధర్వ లోకం వస్తుందండి నిశ్చితంగా. ఇక ఊర్ధ్వరేతస్కులైనటువంటి 88,000 శౌనకాది ఋషుల స్థానమే గురుకుల వాసులకు కూడా స్థానము. అంటే నైమిషారణ్యం. వాళ్ళు అక్కడ తపస్సు చేస్తున్నారు. ఈ గురుకులం కావాలనుకుంటే అందరికీ తపస్సు అక్కడికి వెళ్ళాలి మనం అందరం కూడా. ఈ విషయాన్ని చెప్తూ వానప్రస్థులకు సప్త ఋషుల స్థానం చెప్పబడింది. వానప్రస్థులందరికీ. గృహస్థులకి స్వయంభూ బ్రహ్మ ప్రాజాపత్య లోకాన్ని చెప్పాడయ్యా. సమాహిత చిత్తులు, యథాత్ములు, ఊర్ధ్వరేతస్కులైన సన్యాసులకు హిరణ్య గర్భం అనే పేరు గల స్థానం వస్తుంది. అక్కడ నుండి తిరిగి రావడం ఉండదు. హిరణ్య గర్భానికి అయితే తిరిగి రాదు. మరి వానప్రస్థులకు ఏం వస్తుందయ్యా? గృహస్థాశ్రమాన్ని సక్రమంగా పాటించినటువంటి వానప్రస్థులకు కూడా ప్రాజాపత్య లోకమే వస్తుంది. బ్రాహ్మణ ధర్మాన్ని సక్రమంగా ఆచరించిన వాడికి ఏ లోకం వస్తుందో, కులంతో సంబంధం లేకుండా గృహస్థాశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించినటువంటి అందరికీ ప్రాజాపత్య లోకమే రాశారు. దేవతల శత్రువుల్ని సంహరించేవాడా, ఓ హిరణ్యాక్షుని వధించిన భగవంతుడా, 4 ఆశ్రమాలని చెప్పావు కానీ యోగులకు ఒకే ఆశ్రమాన్ని చెప్పావు ఎందుకు? అప్పుడు పూర్వస్వామి చెప్తున్నాడు, సాక్షాత్ విష్ణుమూర్తి చెప్తున్నాడు, సర్వకర్మల్ని పరిత్యజించి కేవలం అచలమైన సమాధిలో స్థిరంగా ఉండేవాడు నిశ్చలమైన యోగి, వాడే సన్యాసి. 5వ ఆశ్రమం వేరు. అన్ని ఆశ్రమాలు 2 భేదాలు ఉన్నట్టుగా వేదం చూపించింది. అన్ని ఆశ్రమాల్లో 2 భేదంగా ఉన్నాయి. యా అస్తే నిశ్చల యోగి నా సన్యాసి నా పంచమ సర్వేషాం ఆశ్రమానాస్తు వైవిధ్యం శృతి దర్శకం. బ్రహ్మచారి ఉపకారం చేసేవాడిని కేవలం బ్రహ్మతత్పరుడైన నైష్ఠికుడు అని 2 రకాలు. విధి విధానంగా వేదాధ్యయనం చేసి గృహస్థాశ్రమాన్ని స్వీకరించే బ్రహ్మచారికి ఉపకరించేవాడు. యావజ్జీవం గురువు దగ్గరే ఉండి బ్రహ్మ విద్యాభ్యాసం చేసే బ్రహ్మచారి నైష్ఠిక బ్రహ్మచారి. అంటే వాడు వివాహం చేసుకోడు, కానీ గురువుల దగ్గర నుండి వాళ్ళకి సేవలు చేస్తూ ఎప్పుడూ అవసరమైనటువంటి పనులు చూసేవాడు నైష్ఠిక బ్రహ్మచారి, విద్యలు నేర్చుకుంటూ. గృహస్థుడు కూడా ఉదాసీనుడై సాధకుడు అని 2 రకాలుగా ఉంది. కుటుంబ భారాన్ని మోసేవాడు సాధకుడు అనే గృహస్థుడు. దేవరుణం, ఋషిరుణం, పితృరుణం అనే 3 రుణాలు తీర్చి భార్య, ధనం మొదలైనటువంటి వాటిని వదిలి ఒంటరిగా సంచరించే గృహస్థుడు ఉదాసీనుడు. ఏమిట్రాలా ఉదాసీనంగా తిరుగుతావు అనే మాట వింటాం. ఉదాసీనుడు అనేవాడు ప్రతివాడు ఉదాసీనుడు కాదు. ఏదో కొమ్మల పెళ్ళాలు తెచ్చింది కదా అని బయటకు వచ్చిన వాడు ఉదాసీనుడు కాదు. వాడంతటా వాడు అన్నీ వదిలిపెట్టి ఒక్కడే వానప్రస్థంలో బయటకు వెళ్తే వాడిని ఉదాసీనుడు అంటారు. వాడు మోక్షార్థి. ఉదాసీనమైన వాడు మోక్షార్థి. అరణ్యంలో తపస్సు చేస్తూ దేవతల్ని పూజిస్తూ హోమం చేస్తూ స్వాధ్యాయనేతుడైన వానప్రస్థుడిని తాపసిగా గుర్తిస్తారు. వాడు తపస్సు చేసుకునేటటువంటి వాడు. తపస్సుతో కృషించి నిరంతరం ధ్యానంలో ఉంటూ వానప్రస్థాశ్రమంలో ఉండేవాడు సాన్యాసిక వానప్రస్థుడు. వానప్రస్థంలో కూడా పెళ్ళాలతో ఉండడం, అది కూడా వదిలిపెట్టి ఉండడం సాన్యాసికమా లేదా? దాంట్లో కూడా భేదాలు చెప్పారు మళ్ళీ పైన కింద 2. యోగ మార్గంలో రతుడై మోక్ష మార్గాన్ని ఆరోహించే కోరిక కలిగిన వాడు జితేంద్రియుడై జ్ఞాన ప్రాప్తి కోసం ప్రయత్నించే సన్యాసి పారమేష్ఠిక సన్యాసి. తనలోని ఆత్మలోనే రమస్తూ నిత్య సన్యాసం పొందేటటువంటి వాడు మహాముని. ముని అని ప్రతివాడిని అనరు. ఇవాళ రేపు ప్రతివాడు ముని అయిపోతున్నాడు. ప్రతివాడు ఋషి, మహర్షి. నేను నీకు నెత్తిన చేయి పెడతా, అయిపోయింది, నువ్వుగా సాక్షాత్తు వైకుంఠమే, కైలాసమే అని నెత్తిన చేయి పెట్టేవాళ్ళు చాలా మంది వస్తున్నారండి. ఎప్పుడు ఆడవాళ్ళు నెత్తిన చేయి పెట్టించుకోకూడదు. ఎవరితో మొగుడు అనుమతి ఉంటేనే వాళ్ళకి గురువు. మొగుడు నువ్వు పలానా వాళ్ళ దగ్గర మంత్రోపదేశం చేసుకోని చెప్తేనే గురువు, లేకపోతే ఎవరి దగ్గర నువ్వు వాళ్ళ దగ్గర పోకూడదు. గురువు ఎవరు? భర్త. భర్త ఇంకెవరి దగ్గర చెప్పుకోవడానికి అనుమతిస్తే వాడు గురువు. అంతేగాని అబ్బాయి లేదండి మేము మా ఆయన కమ్యూనిస్ట్ అంటే అయినా సరే
వాడే కొలవాలి. నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ కొలవాలి. అంతేగాని వాడు అనుమతి లేకుండా ఇంకోటి దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. ధర్మం తప్పిన వాళ్ళు అవుతారు. భర్త ఏమైనా సరే భర్తే. మరి తండ్రి గురువు. తండ్రి ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళని ఆశ్రయించాలి. తండ్రి అంటే నీ ఒక్క తండ్రే కాదు, నీ తాత ముత్తాత అక్కడి నుంచి లెక్క. వాళ్ళందరూ ఎవరిని గురువులు అంటున్నారో వాడు గురువులు. అందుకనే శంకర పీఠాలే గురువు. మధ్యలో ఎవడో వచ్చి వేదాంతం చెప్పాడండి, వాడు సంసారంలో నీకు ఉపన్యాసం చెప్పాడు. ఇక అందరూ గురువులు కాదు. జగద్గురు పరంపరలో ఆదిశంకరాచార్యులు అస్మత్పీఠే సమారూఢం పరిపురాడు ఉక్తలక్షణ అహమే వేత్తి విజ్ఞేయ. సహదేవ అనే స్మృతిని బట్టి చెప్తున్నారయ్యా. ఆ పీఠం మీద ఎవరు కూర్చున్నా ఆదిశంకరుడే కూర్చున్నాడు అనుకోండి. అందుకని ఆయన గురువు. ఏమిటి పీఠాలు? 4. మొత్తం దక్షిణానికి పీఠం ఏది? శృంగేరి. మొత్తం పశ్చిమానికి పీఠం ఏది? ద్వారక. మొత్తం ప్రాక్ తూర్పుకి పీఠం ఏది? పూరి. మొత్తం ఉత్తరానికి బదరి. 4 పీఠాలు. వాళ్ళే గురువులు. వాళ్ళు చెప్పినటువంటి మాటే శాసనం. మిగతా ఎవరు వచ్చినా నైమిత్తిక గురువులే. నిత్య గురువు ఎవరు? వాళ్ళు. మిగతా ఎవరు వచ్చినా నైమిత్తికం, ఆ సందర్భానికి గురువు. లేకపోతే ఏమైపోతుంది? ఎవరిని పడితే వాటిని గురువుగా తెచ్చుకుంటే నీ ఆచార వ్యవహారాలన్నీ మంట కలుసుకుంటాయి. వేల సంవత్సరాల నుంచి నీ పితరులు కాపాడుకుంటూ వస్తుంది, పోతుంది. అందరూ గురువులు అయ్యే అవకాశం లేదు. ఎందుకు? నువ్వు తద్దినం పెట్టేటప్పుడు, నువ్వు వాళ్ళకి తర్పణాలు వదిలిపెట్టేటప్పుడు తండ్రిగా ఒకసారి తర్పణ వదులుతున్నావు, గురువుగా ఒకసారి తర్పణ వదులుతున్నావు. గురువుగా తర్పణ వదులుతున్నావా లేదా తండ్రికి? చూస్తున్నాక మీరు అందరూ గురువుగా మళ్ళీ తండ్రికి వదిలిపెడతాం. అక్కడ ఎందుకు వదిలిపెడుతున్నావు అంటే పారంపరంగా ఆయన తండ్రికి వదులుతున్నాడు. ఏది మనకి ఆచారంగా పరంపరగా వస్తుందో ఆ ధర్మము అనేటటువంటి దాన్ని ఇచ్చిన గురువు నువ్వు. అంతేగాని మధ్యలో వాడు వచ్చి వేదాంతం చెప్పాడు కదా, వీడే నాకు గురువు, వాడు సిగరెట్ కాలిస్తే నేను సిగరెట్ కాలుస్తా, వాడు బీడి కాలిస్తే నేను బీడి కాలుస్తా, వాడు మామూలుగా తిరిగితే నేను తిరుగుతా అని చెప్పడానికి వీలు లేదు. సనాతన వైదిక ధర్మము చాలా క్లిష్టంగా సంక్లిష్టంగా ఉంటుంది. నీ నిత్యమైనటువంటి కృత్యాన్ని పాటు చేసుకోకు. వాడు వచ్చి బ్రహ్మజ్ఞానం చెప్పాడు కదా, వాడు మహానుభావుడు అనేది విగ్రహ ప్రతిష్టం చేయడానికి లేదు. ఎందుకు లేదయ్యా? వాడు బ్రహ్మజ్ఞానం అయితే అయి ఉండొచ్చు, కానీ వాడికి వేద జ్ఞానము, వాడికి కర్మ జ్ఞానము, మిగతా నిత్య కర్మాలు ఎలా ఆచరించాలో వాడి పుస్తకం రాయడా ధర్మశాస్త్రాలు. ఇప్పుడు మీలో నుంచి కర్మ వెళ్ళిపోయి జ్ఞానం మిగిలిందనుకో, రెక్క దిగిపోయింది. వాడిలో ఉన్న జ్ఞానాన్ని గ్రహించు, కానీ నీకు పితరులు ఇచ్చినటువంటి కర్మలు వదిలిపెట్టు. ఇవి ధర్మాలు తెలియాల్సినటువంటివి. అందుకని ఇట్లా వెళ్తూ ఉంటే చాలా ఇబ్బందే. యోగ మార్గంలో రతుడై మోక్ష మార్గాన్ని ఆరోహించి కోరిక కలిగిన జితేంద్రియుడైనటువంటి వాడు సన్యాసి. పెళ్ళాం దిగింది కదా అని కాషాయం వేసుకునేవాడు సన్యాసి. వాడికి మళ్ళీ సాయంత్రానికల్లా ఆ భోజనాలు అవన్నీ ఆహారాలు వాడికి అవసరం, వాడికి అలవాటు పట్టాడు. ఇంకో రహస్యం, తద్దినంలో మా నాన్నకి ఇష్టం అండి, మా తాతకి ఇష్టం అండి అని పెడతాడు. అది పెట్టడం కాదు, అది తిట్టడం. నువ్వు ఆ పని చేయకురా. ఇష్టాయిష్టాలు పెట్టుకున్నాడు కాబట్టి పోయిన తర్వాత కూడా ఆయనకి ఇష్టము అని నువ్వు తీసుకొస్తున్నావు అంటే ఇంకా ఇష్టాయిష్టాలతో మీ నాన్న ఉన్నాడు, నువ్వు ఆ స్థాయిలో ఉండవు. ఇష్టాయిష్టాలని దాటు. ఇది సూత్రం తెలియాల్సినటువంటి. అందులో తండ్రి పట్ల శ్రద్ధ భక్తి అది గొప్పది, కానీ అందులో ధర్మ సూక్ష్మం ఏమిటి? నువ్వు ఆ స్థితిలో ఉండదు, దాన్ని దాటు. బాగా రోజు సీరియల్స్ చూసి ఆవకాయలు తిని అన్నాలు తిని అలవాటు పడ్డవాడు ఉన్నట్టుండి ప్రేత రూపమై శరీరాన్ని గాల్చినప్పుడు వాడు బయటికి వస్తాడు. వాడికి అక్కడ ఆర్తి దొరుకుతుంది ఆహారం మీద. వాడికి టీ కావాలి, దొరుకుతుందా? మరి టీకి అలవాటు పడ్డాడే, భరించలేడు. శరీరాన్ని కాలుస్తుంటే తట్టుకోలేడు, లేచి చూస్తూ ఉంటాడు, బంధువులకు చెప్తూ ఉంటాడు, వాళ్ళకి అర్థం కాదు.
కొడుతుంటాడు వాడికి తెలియదు. వాడు చెప్తాడు, ఏమర్థం కాదు. యమదూతను తీసుకెళ్ళేటప్పుడు కొడుతుంటే హే భ్రాత అని అరుస్తాడట. వీడికి ఏంటిదిగా, వాడు భార్యను తలుచుకోడు, ఎవరిని తలుచుకోడు. అన్నదమ్ముల విషయంలో డబ్బుల్లో ఇక్కడ కొట్టుకున్నా వాడు కొట్టేటప్పుడు హే భ్రాత అని అంటాడు. అక్కడ వాడికి పలకడానికి వచ్చేటువంటి మాట అదొకటే, హే భ్రాత, హే పుత్ర అన్నాడు, హే భ్రాత అంటాడు. ఇది గరుడ పురాణంలో రాసింది. కాబట్టి సోదరుణ్ణి ప్రేమగా చూడు. ఆస్తి పంపకాలకు వచ్చేటప్పటికి నా పెళ్ళానికి నచ్చదు, నా కొడుకులు ఊరుకోరు, ధర్మము తప్పకు, సమతౌల్యంగా పంచు. ఎందుకంటే ఈ రుణాలు మీ తల్లి కడుపులో నుంచి అలా పుట్టుకుంటూ వచ్చినాయి. ఈ శరీరం తల్లి ఎక్కడ జీన్స్ తోటి వచ్చిందో దాంతో వచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా ఇవి ఉంటాయి. ఆస్తులు ప్రధానం కాదు. రామచంద్రమూర్తి నేర్పించాడు. ఏమన్నాడు ఆయన? అయ్యో సీత కోసం నిన్ను పోగొట్టుకున్నానా లక్ష్మణ, నువ్వు ఇలా మూర్ఛితుడు అయ్యావు, నేను సీత కోసం తెచ్చాను, ఆమె రాకపోతే 100 మందిని పెళ్లి చేసుకునేవాడిని, మళ్ళీ నా సహోదరుడు వస్తాడా అని బాధపడ్డాడట రామచంద్రమూర్తి. కాబట్టి డబ్బు విషయంలో లేనటువంటివన్నీ కూడా మనం కల్పించుకొని లేని కష్టాలు తెచ్చుకుంటాం. ఉండేది కొద్ది కాలమే. దీనికోసం మనం పరితాపాలు చెంది పాపాలు చేయాల్సినటువంటి పని లేదు. ఎప్పుడూ శాశ్వతంగా పోడు. ఎవడు ఏది మూట కట్టుకొని పోడు. ఏది మూట కట్టుకొని పోడు. పాపము పుణ్యము కాదు. నువ్వు చేసిన దాంట్లో పాపం ఉంటే పాపం మూట కట్టుకుపోతావు, పుణ్యం ఉంటే పుణ్యం మూట కట్టుకుపోతావు. అయ్యో అవన్నీ చేసేసాక ఇప్పుడు వచ్చి పురాణం చెప్తున్నారు ఎందుకండి? ఏం పర్లా, ఇప్పటి నుంచి భగవన్నామం చెప్పు. ఇప్పుడు చేసే భగవన్నామము భవిష్యత్తులో చేసిన పాపాలను అనుభవించేటప్పుడు, ఆపరేషన్ చేసేవాడు పొడిచేటప్పుడు కత్తితోటే పొడుస్తాడు, ఆపరేషన్ చేసేవాడు కత్తితోటే పొడుస్తాడు. కానీ క్లోరోఫామ్ అనేవాడు ఒకటి ఎక్కిస్తే ఆ పోసినా తెలియనట్టుగా ఇప్పుడు నువ్వు భగవన్నామం అనే క్లోరోఫామ్ ఒకటి ఎక్కిస్తే ఉత్తరోత్తర అనుభవించేటటువంటి పాపాలు తెలియకుండా, నొప్పి లేకుండా అనుభవిస్తావయ్యా. అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవడు దాన్ని మార్చలేదు. కానీ రహస్యం ఏంటంటే నీకు తెలియాల్సినటువంటి విషయం అదయ్యా అని చెప్తూ, ఆత్మలోనే రమిస్తూ నిత్య తృప్తిని పొందే సన్యాసి మహాముని అంటారు. సమ్యక్ దర్శన సంపన్నుడైన అలాంటి యోగి భిక్షువుగా చెప్పబడుతున్నాడు. యోగి భిక్షువు, పారమేష్టిక సన్యాసి, 3 భేదాలు గలవాడు. భిక్షుకేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఆ భిక్షుకేశ్వరుడు ఏమిటి అంటే ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మోక్ష సన్యాస స్థితిని చేస్తారు. ఆయన్ని వదిలిపెట్టకుండా అర్చించండి. గౌతమీశ్వరుణ్ణి వదిలిపెట్టకుండా అర్చించండి. ఆ ఒకటే రోజు అన్ని కూడా వెళ్ళక్కర్లా. ఓ వంత వేసుకోండి. అయ్యా గౌతమస గోత్రం, ఇక్కడ కౌండిన్యస గోత్రం, ఇన్ని గోత్రాల వాళ్ళ ఉన్నాం. ఇగో ఈ గోత్రం వాళ్ళందరూ ఈ రోజు వెళ్ళి ఆ స్వామిని అర్చించండి. ఈ గోత్రం వాళ్ళు ఈ స్వామిని అర్చిస్తాం. ఇలా మనం చక్కగా అన్ని రోజులు మన ఓపిక ఉన్నంత కాలం మన దగ్గర ఉన్న ఇదే కాశీ, ఇదే వైకుంఠం, ఇదే కైలాసం అర్చించుకుందాం అని చక్కగా మనలో మనం నవ్వుతూ కూర్చొని మాట్లాడుకుంటూ భగవద్ ఆరాధన ఎలా చేయాలి దానికోసం సమాజంలో బతుకుదాం. ఆవేశాల కోసం సమాజంలో బతకద్దు. కోపాలు, ఉగ్రత్వాలు తెచ్చుకోవడానికి వద్ద అయిపోయింది. అవన్నీ చూసేసాం, అన్నీ చూసాం. దాంట్లో ఏ ఫలం లేదు, కష్టం తప్ప. ఓ దాన్ని ప్రేమిస్తే దాని నుంచే కష్టం, వాడిని ప్రేమిస్తే వాడి నుంచే కష్టం, వాడిని కడుపులో పెట్టుకొని చూస్తే వాడి నుంచే కష్టం. వీడిని కడుపులో పెట్టుకో, వీడిని ప్రేమించు, ఏ కష్టము లేకుండా చేస్తాం. నీ ముందే మందు ఉంది, టాబ్లెట్ ఉంది, మెడికల్ షాప్ ఉంది, తీసుకోవడానికి నీకు బద్ధకం అయింది. అన్ని మందులు దొరుకుతున్నాయి, ప్రిస్క్రిప్షన్ కూడా రాసిస్తున్నాడు పూర్వపురాణంలో. ఇదిగా ప్రిస్క్రిప్షన్, ఇగో ప్రిస్క్రిప్షన్ తీసుకో. ఈ ప్రిస్క్రిప్షన్ ఉంది, మెడికల్ షాప్ ఉంది, మందులు ఉన్నాయి, గౌతమి గంగ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ రోగమే బాగుందండి ప్రిస్క్రిప్షన్ కంటే మిగతా అన్నిటికంటే. అది మనం ఆలోచిస్తాం. ఎందుకు బాగుంది? బద్ధకం వల్ల బాగుంది. పూర్వం వాళ్ళకి లేనిది మనకు ఉన్నది ఏమిటి? బద్ధకం. బద్ధకం వల్ల వెళ్ళట్లేదు మనం గుళ్ళకి. మనస్సు మీద గుండెలు చేసుకొని చెప్పండి. మీ కొడుకు ఆ ఇంట్లో ఉంటే రోజుకి ఎన్నిసార్లు పోతారు? మీ కొడుకే ఉన్నాడు ఆ ఇంట్లో,
వెళ్తారా వెళ్ళరా? మరి దేవుడు ఉన్నాడు. కొడుకుకి ఇచ్చిన ప్రాధాన్యత భగవంతుడికి ఇవ్వట. అశాశ్వతమైనటువంటి దానికి ఇచ్చిన ప్రాధాన్యత శాశ్వతమైనటువంటి దానికి ఇవ్వట. అదే కలియుగ ధర్మం. ఆ కడుపు తీపి ఎంత ఉంటుంది కొడుకున్నాడంటే, ఆ ప్రేమ తెచ్చుకోండి. అందుకనే వాళ్ళ పూర్వీకులు నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి. నా పూర్వ పురాణంలో కూడా తల్లి తండ్రి అని పిలిచారు కదా ఋషులు. ఎందుకు పిలిచారు? ఇందుకని. ఆ కడుపు తీపి తెచ్చుకోండి. ఆ కడుపు తీపి వాడి మీద ఉండాలి. అన్నిటి మీద కడుపు తీపి వద్దు. ఆ కడుపు తీపి కాపాడు. బాగుంది మీరు చెప్పినప్పుడు. దీన్నే పురాణ వైరాగ్యం అంటారు. ఇప్పుడు చెప్పంగానే దాని దుంప దగ్గర రేపటి నుంచి మనం పనిచేస్తున్నట్టు కళలు చిత్రాలు 70mm సినిమాలు 100 సినిమాలు తీస్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే కుక్క పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, లేవంగానే కోపం అయిపోయింది. అంతే కాదు. ఇది అలాంటి వైరాగ్యం కాకూడదు. ఇది ప్రసూతి వైరాగ్యం కాకూడదు. అయిపోతోంది, కాలం దగ్గరకు వస్తోంది, తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాడు. భగవంతుడు ఈ ఉపాధి నుంచి విముక్తిని ఇవ్వడానికి చాలా కాలం అనే అస్త్రం మన మీద వేశాడు. ఎవ్వడు భూమి మీద ఉన్నాడు. ఉన్ననాడే భగవంతుడి మీద కడుపు తీయచ్చు. భగవంతుడి మీద కడుపు తీయకుండాలి. ఓ వాళ్ళు ఈ ఊళ్ళో చేస్తున్నారా? ఈ ఊళ్ళో ఏ ఊళ్ళో పూజ జరగట్లేదు, అక్కడ చేద్దాం. ఏం చేయక్కర్లా. ఉన్న కుటుంబాలన్నీ తలా 100 రూపాయలు వేసుకుంటున్నారు. దానికి పిల్లవాడు అమెరికా నుంచి డాలర్లు పంపించాలి. ఆ 100 ఇవ్వగలిగే శక్తి మనకే ఉంది. ఉందా లేదా? వేసుకొని ఈ గుళ్ళల్లో మేం చేయలేము. ఓ బ్రాహ్మణ్ణి పెడదాం. నాయన నా గోత్రం పేరు ఆ పరమేశ్వరుడికి వినిపించిన ఆయన, నువ్వు వెళ్ళి అభిషేకం చేయి. ఇదిగో నీకు జీతంగా ఇంత ఇస్తాం మేము అందరం కలిసి. చెప్పుకోవడానికి మన గొప్ప గోత్రాలు నాయన, గొప్ప వంశాలు నాయన. ఒక్కొక్కటి పేరుకే. ఆ వంశం నుంచి వస్తున్నటువంటి పరంపరని కొంచెం పక్కన పెట్టాం. ఈ విషయం పరమేశ్వరుడికి నువ్వే చెప్పు. 2 చెంబులు నీళ్లు పోయి, నాకు కుదిరినప్పుడల్లా నేను వస్తాను, కానీ ఖాయంగా నువ్వు చెయ్యి. ఈ విధమైన ఆలోచనను పెంచుకుందాం అని చెప్తూ ఇలా ఈ ధర్మాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. అన్ని వేద శాస్త్రాల్లో 5వ ఆశ్రమం అనేది కనిపించదు. కాబట్టి 4 ఆశ్రమాలే అని భావించి దేవదేవుడు, నిరంజనుడు, విశ్వాత్మైన బ్రహ్మ, దక్షాది ప్రజాపతులతో అనేక విధాలైన ప్రజల్ని సృష్టించండి అని చెప్పాడు. బ్రహ్మ చెప్పినందువల్ల దక్షాది మానసపుత్రులు, దేవతలు, మానవులు మొదలైన ప్రాణులన్నింటినీ సృష్టించారు. ఆ విధంగా బ్రహ్మ సృష్టి కార్యంలోనే నిమగ్నమయ్యాడు. నేను ఈ సృష్టిని రక్షిస్తాను, శూలధారి శంకరుడు సంహరిస్తాడు. పరాత్మరుని సత్వగుణ తమోగుణ సంబంధం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే పేరుతో త్రిమూర్తులుగా మేము ప్రసిద్ధులం. ఈ ముగ్గురు పరస్పరం ఒకళ్ళ పట్ల ఒకళ్ళం అనురక్తున్నాం. మా ముగ్గురికి అనురక్తుందండి, కానీ ఇక్కడ పుట్టుకొస్తారు. వాడు పనికిరాడు, వీడు గొప్పవాడు, వీడు పనికిరాడు, వాడు గొప్పవాడు అనే మూర్ఖులు, ఆ మూర్ఖ చిత్త చేతసులు చాలా మంది ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నారు. వేదం ప్రధానము అనేవాడు ఎవడు ఈ మాట? ఎవడికి వేదం రెండోది అవుతుందో వాడు మాత్రమే తిట్టగలడు. అర్వము అంటే ఏమిటో తెలుసా? కొత్తది. ప్రాచీన సంప్రదాయము అర్వ సంప్రదాయము, అర్వాచీనము అంటారు. కొత్తది అని ఈ అర్వాచీన సంప్రదాయాల్ని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ప్రాచీన సంప్రదాయాలు చెప్పినవి అర్థం కావు. అర్థమైందండి? కాబట్టి అర్వాచీన సంప్రదాయం నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అర్వాచీనం సంప్రదాయం ఏంటి? అరవం అంటూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. ఇదే అర్వాచీన సంప్రదాయం. కొత్త సంప్రదాయాన్ని అర్వాచీనం అంటారు. అది కాబట్టి అర్వాచీన సంప్రదాయం నుంచి దూరం ఉండండి అనే విషయాన్ని మనకి స్పష్టంగా ఇక్కడ రకరకాలుగా తెలియపరుస్తూ ఉన్నారు. ఒకళ్ళకి భేదాలు లేవు, వాళ్ళు ఒకళ్ళని ఆశ్రయించుంటాము అని చెప్తున్నారు. ఈ ముగ్గురు పరమేశ్వరుడే లీలావశంగా ఒకరు మరొకరికి నమస్కరిస్తూ ఉంటారు. ముగ్గురు పరమేశ్వరుడే లీలావశంగా ఒకళ్ళకొకళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఓ బ్రాహ్మణులారా, దీని మీద మళ్ళీ కథలు చాలా ఉన్నాయి, నేను చెప్పదలుచుకోవట్లేదు.
బ్రాహ్మి, మహేశ్వరి, అట్లే అక్షరము అనే పేర్లతో 3 రకాలైన భావనలు ఎల్లప్పుడూ రుద్రుల్లో ఉంటాయి. నాలో మొదలైన అక్షర భావన వైష్ణవి ఎల్లప్పుడూ ఉంటుంది. రెండవ భావన బ్రహ్మకి సహజమైంది. నిజానికి నేను మహాదేవుడు భిన్నులని కాదు. ఇంతకంటే ఏముందమ్మా? ఇప్పుడు మీరందరూ చెప్పండి అమ్మా. ద్వితీయ బ్రహ్మణ ప్రోక్త దేవస్య అక్షర భావన అహంచైవ మహాదేవో భిన్న పరమార్థతః. పరమార్థ స్వరూపంలో ఇద్దరం అభిన్నులం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నది? పూర్ణస్వరూప నారాయణుడు. ఇదే పరమేశ్వరుడు కూడా చెప్తాడు. ఇదే శంకరాచార్యులు అని చెప్తారు. మిగతా అందరూ చెప్పలేనటువంటిది ఇదే. కాబట్టి ఈ ముగ్గురు పరమేశ్వరుడే లీలావశంగా ఒకరు మరొకరిని నమస్కరిస్తూ ఉంటారు. మొన్న మధ్య వీడియో చూశాను నేను. అయ్యా, ఎద్దునెక్కేవాడు లింగడు, గద్దనెక్కేవాడు రంగడు, ఈ ఇరువురికి అభేదము అంటే ఓ ఆచార్యులు దాన్ని నొక్కబెట్టారు. ఏమిటయ్యా ఒక్క అంటే, అక్కడే చెప్తున్నారు కదండి, ఎద్దునెక్కేవాడు లింగడు, గద్దనెక్కేవాడు రంగడు అని భేదాలు మీరే చెప్తూ అభేదం అంటున్నారు. తెలివి తప్పుతావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఓహో, ఆహా, బాగా అడిగారు. మరి నేను ప్రశ్న అడుగుతానండి. కోదండం పట్టుకున్నవాడు రాముడు, వేణువు పట్టుకున్నవాడు కృష్ణుడు. ఈ ఇద్దరు విష్ణువులు అనట్లా? హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. కోదండం పట్టుకున్నవాడు రాముడు. రాముడు బతికుండగానే ఇంకో విష్ణు స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి పరశురాముడు కూడా వచ్చాడు కదండి. పరశురాముడి శక్తిని రాముడు గుంజుకున్నాడు అంటున్నారు. వీళ్ళందరూ ఒకటే నువ్వు ఒప్పుకుంటున్నావుగా. మరి ఇది అద్వైతం కాదా? ఇక్కడ అద్వైతమే చెప్తున్నావే. రాముడు వేరు, కృష్ణుడు వేరు. అర్హతని బట్టి రాముడు గొప్పవాడు, కృష్ణుడు తక్కువవాడు, పరశురాముడు ఇంకోటి. చిచ్చి నారసింహుడు అసలు లెక్కలోనే లేదండి అనట్లేదే నువ్వు. అంటున్నావా? శతరుద్రీయం తీసుకుంటే రుద్రుడిలోనే 100 రూపాయలు చెప్తున్నారే. ఆ రుద్రుడు ఎక్కువ, ఈ రుద్రుడు తక్కువ, ఈ రుద్రుడు ఎక్కువ అని నువ్వు అనట్లేదే. ఆ సంప్రదాయాన్ని తీసుకుంటే శంకరులు చెప్పింది అదేనయ్యా. రంగడిగా లింగడిగా కనిపించే ఇరువురు అభేదము. దీన్ని ప్రశ్నించావు. మరి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఆచార్యుడు అంటే అన్నిటినీ ఒకటిగా చూపించి విద్వేషాన్ని, ద్వేషభావాన్ని దూరం చేసేవాడు. ద్వేషాన్ని చెప్తే ఆచార్యుడు ఎందుకు అవుతాడండి? మా దగ్గర మందు ఉందండి, అన్ని రోగాలకి అదే మందు అంటే వెళ్తారా డాక్టర్ దగ్గరికి? నీకు తలకాయ నొప్పి వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా ఒకటే మందు. హిందూ ధర్మానికి ఉన్న గొప్పతనం మిగతా ధర్మానికి లేనిది అదే. నీకు ఏ రోగం వచ్చినా ఒకటే అంటున్నావు, మాకు ఏ రోగానికి తగ్గ మందు దానికి ఉంది. ఎవడు ఎలా ధరిస్తాడో, ఎవడి మనస్సుకి ఏ రోగం ఉందో దానికి తగ్గ మందు అన్నీ ఉన్నాయి వైదిక ధర్మంలో. అది గొప్పతనం వైదిక ధర్మంలో. కాబట్టి చక్కగా అంతా పరమేశ్వరుడి స్వరూపమే అని చెప్పి నేను మహాదేవుడి ఇద్దరం భిన్నులం కాదు, ఒకటే అని చెప్పారు. ఆ అంతర్యామి తన కోరికతో తాను విభజించుకొని ఈశ్వరుడు అనే రూపంలో ఉన్నాడు. దేవ అసుర మానుష రూపమై సృష్టినంతటిని ముల్లోకంలోని దాన్ని సృష్టించడానికి ఆ పరమపురుషుడే అవ్యక్తుడు ప్రత్యక్షంగా బ్రహ్మరూపాన్ని పొందాడు. అందువల్ల బ్రహ్మ మహాదేవుడు, విశ్వేశ్వరుడు, పరుడు అయిన విష్ణువు సృష్టి స్థితి లయవశంగా 3 మూర్తులుగా స్మరింపబడుతున్నారు. సృష్టి స్థితి లయంగా 3 రకాలుగా మీకు కనిపిస్తున్నారు తప్ప ఏమీ లేదయ్యా. అందుకని అన్ని విధాలా ఈ ముగ్గురు నమస్కరింపదగిన వాళ్ళే, విశేషించి పూజించదగిన వాళ్ళే. ముగ్గురు నమస్కరించవలసిన వాళ్ళే, పూజింపబడాల్సిన వాళ్ళే. అభిప్రాయ శివాలయం అంటే శ్మశానం అండి అని గుడ్డ ఇట్లా పెట్టుకొని పోయేవాడు వేహవే. చీ విష్ణువా, వాడి నామం కూడా వినను, నేను గంటలైనా కట్టుకుంటా కానీ వాడి పేరు వినను అనే రాక్షసుడు ఉన్నాడే, వాడు వెధవే. బ్రహ్మండి, బ్రహ్మ ఎందుకండి అని ఆ బ్రహ్మతత్వాన్ని, న్యూట్రల్ గా ఉండే బ్రహ్మతత్వాన్ని తీసేసినా వాడు వెధవే. అన్నిటినీ ఒకటైన పరమాత్మతత్వంగా చూసేవాడు జ్ఞాని, అది చెప్పేవాడే గురువు. ప్రతివాడు గురువు కాలేడు, గుండ్రాయి అవుతాడు వాడు, జడం చేస్తాడు ఎదుటివాడిని. కాబట్టి అలాంటి తత్వాన్ని చెబుతూ
బ్రహ్మ, మహాదేవుడు, విశ్వేశ్వరుడు అంతా ఒకటే. ఇది గుర్తుంచుకోవయ్యా. వాళ్ళు విభజన అయ్యేది సృష్టి స్థితి లయల కోసమే. అవినాశైన మోక్షాన్ని శీఘ్రంగా పొందగోరిన వాడు వర్ణాశ్రమాలతో కూడిన ధర్మాన్ని ప్రీతితో జీవించడం, ప్రతిజ్ఞతో శ్రద్ధాభావనతో పూజించాలి. శ్రద్ధ అనేది ప్రతిజ్ఞ చేసుకొని ఉంచుకోవాలి. పూర్వీకులకు ఉన్నది అదే. వాళ్ళు ప్రతిజ్ఞగా శ్రద్ధ చేసేవాళ్ళు. నిన్న నేను గౌతమేశ్వరుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు నాతో వచ్చినటువంటి అమ్మ, మా నాన్న వాళ్ళు అందరూ, మా మామగారు వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్తుండేవాళ్ళు అండి. ఇక్కడ స్నానం చేసి గౌతమేశ్వరుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ మాట చెప్పింది. మీ మిగతా పెద్దవాళ్ళందరి గురించి మీకు తెలుసు కదా. ఎందుకు వాళ్ళు చేయగలిగారు? వాళ్ళకి నొప్పులు లేకనుకుంటున్నారా? వాళ్ళకి కష్టాలు లేవనుకుంటున్నారా? ఇబ్బందులు లేవనుకుంటున్నారా? ఏమున్నా వాళ్ళల్లో శ్రద్ధ పోలేదు. మనలో లేనిది వాళ్ళల్లో ఉన్నది శ్రద్ధ. శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ చాలా ప్రధానమైనటువంటిది. అందుకని శ్రద్ధని వదిలిపెట్టకండి అయ్యా అనే విషయాన్ని చెబుతూ, ఓ ద్విజులారా, 4 ఆశ్రమాలకు ఈ విధానం చెప్పబడింది. వైష్ణవ, బ్రహ్మ, హర అనే ఈ 3 సంప్రదాయాలు వీరు ఆయా చిహ్నాల్ని ధరించి ఆ సంప్రదాయ భక్తుల యందు వాత్సల్యం కలిగి ఉండాలి. మీరు చిహ్నాలు ఏవైనా పెట్టుకోండి, మిగతా అందరి మీద వాత్సల్యం ఉండాలి. వాత్సల్యం లేకుండా విద్వేషమే ఉంటే దెబ్బతింటారు. వాత్సల్యం ఉండాలంటే శంకరుడు కావాలి. అందుకనే మనం ఇక్కడ గుడి పెట్టుకున్నా, ఏదైనా చేసినా, సురాభాండేశ్వరుడు దొరికినా పంచాయతనాన్ని పెడతాం. పెట్టావా? అక్కడ గణపతి ఉన్నాడా? అక్కడ అమ్మవారు ఉందా? సూర్యనారాయణమూర్తి ఉన్నాడా? వచ్చాడా? శ్రీమన్నారాయణుడు కనిపిస్తున్నాడా? ఎందుకు పెట్టాం? పైన విభూతి నామాలతో అంత పెట్టినా నీకు మూలం అదే అయినా పంచాయతనం. మిగతా 4 గౌరవించు. మధ్యలో విష్ణుమూర్తి ఉన్నా మిగతా చక్కగా ఊర్ధ్వపుండ్రాలు. ఊర్ధ్వపుండ్రాలు అంటే వేరే కాదమ్మా, యు ఆకారంలో ఉండేదే ఊర్ధ్వపుండ్రం. అది స్మార్తులు కూడా పెట్టుకునేవాళ్ళు పూర్వం. మిగతావన్నీ రకాలు. ఇక అందులో కొన్ని మార్పులు చేర్పులతోటి ఒక్కో దానికి ఒక్కో ఆగమం ఉంటుంది. ఆ ఆగమాల్లో వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ విధంగా విశేషించి పూజించదగ్గ వాళ్లే అనే విషయాన్ని చెబుతూ, ఏ చిహ్నాలున్నా గౌరవించుకోండి పరస్పరం అని చెబుతూ అందరినీ సమానంగా చూడాలి. అది చూడొద్దని చెప్పిన ఎవరినైనా పక్కన పెట్టండి అని చెప్తూ, బ్రహ్మ విద్యాపరాయణుడు దేవతల్ని నిరంతరం ధ్యానించాలి, పూజించాలి. శివభక్తులందరూ శైవ చిహ్నాల్ని ధరించడం ఉత్తమం. తెల్లని భస్మంతో నుదుటిపై 3 రేఖలు ధరించాలి. అబ్బే, అసలు 3 రేఖలు ఉంటే మేము చూడమండి, కానీ ధరించి తీరాల్సిందే. ఈ విషయాన్ని మనకి చక్కగా ఇందులో తెలియపరుస్తున్నారు. ఎవడు ఏది ఉంటే అది ఆచరించుకోండి అయ్యా అని విష్ణుమూర్తి చెప్తున్నారు. పరస్పర ద్వేషం వద్దు. నారాయణుని పరమపదాన్ని శరణు పొందిన భక్తుడు కస్తూరి మొదలైన వాటితో నీటితో కలిపి త్రిపుండ్రాకారంగా ఎల్లప్పుడూ నుదుటిపై ధరించాలి. జగత్తుకి కారణభూతుడైన బ్రహ్మను శరణు పొందిన వాడు తమ నుదుటిపై ఎల్లప్పుడూ తిలకాన్ని ధరించాలి. అట్లా ధరించడం వల్ల అనాది ప్రాణులకు మొదటైన వాడైన కాలాత్మకుణ్ణి ధరించినట్టు అవుతుంది. ఎవరిని ధరించినట్టట? అనాది ప్రాణులకి మొదటి వాడైన కాలాత్మకుణ్ణి ధరించినట్టు. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుణ్ణి ముగ్గురిని స్వరూపమైన ఆ పరమాత్మని ధ్యానించిన వాడు కావాలంటే సంప్రదాయాన్ని వదిలిపెట్టకయ్యా. పైకి గాని అడ్డంగా గాని త్రిపుండ్రాన్ని భావయుక్తుడై ధరించినందువల్ల ప్రధానమైన బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన త్రిగుణాత్మ పరమాత్మని ధరించినట్టు అవుతుంది. ఇందులో సందేహం ఏం లేదు. శూలధారణం వల్ల ఆయా దేవులను ధరించినట్టే సూర్యమండలం ప్రకాశం వల్లే బ్రహ్మతేజోమయమై ఐశ్వర్య స్థానం తిలక ధారణ వల్ల చేకూరుతుంది. అందువల్ల త్రిశూలం గుర్తు గాని శుభకరమైన తిలకం గాని తప్పక ధరించాలి. నువ్వు ఇది పెట్టుకుంటే త్రిశూలం గుర్తే, ఇది పెట్టుకున్నా అంతే, స్వామి చక్రం యొక్క గుర్తు. కాబట్టి అలా ఉండాలి. 3 విధాలైన భక్తులకి ఆయుష్యం వృద్ధి చెందుతుంది. విధిపూర్వకంగా అగ్నిలో హోమం చేయాలి, జపించాలి, దానం చేయాలి. వర్ణాశ్రమ విధానం తెలిసిన వాడు జితేంద్రియుడు, శాంతుడు, దాంతుడు, కోపాన్ని జయించిన వాడై జీవితాంతం శ్రద్ధగా ఆయా దేవతలను ఆ విధంగా సేవించాలి. అట్లా చరించిన వారికి చలనం లేని స్థానం తొందరలోనే ప్రాప్తిస్తుంది. చలనం లేని జితేంద్రియుడు కావాలి, కోపం నుంచి దూరం. అది చెప్తున్నాడు విష్ణుమూర్తి. నువ్వు ఇటు పెట్టినా లాభం లేదయ్యా, ఇటు పెట్టిన లాభం. ఎవరికైనా ఇట్లా పెట్టాలి. ఇట్ట పెట్టావా తర్వాత నీ సంప్రదాయం ఏదో అది పెట్టుకో,
అది పెట్టుకున్నంత మాత్రం నువ్వు గొప్పవాడివి కాదు, ఇలా పెడితేనే గొప్పవాడి అవుతావు, ఇటు పెట్టిన గొప్పవాడి. కాబట్టి ఆ విధంగా పెట్టడం అనే విషయం తెలియాలి. శుభకరమైన తిలకం కానీ తప్పకుండా వీటిని ధరించాలి, ఏదో ఒక బొట్టును. ఇప్పుడు బొట్లేవి, బొట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ బ్యాండేజీలు పెట్టేవాళ్ళు. బొట్టు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ తగ్గిపోయారు, బ్యాండేజీలు ఎక్కువ పెడుతున్నారు. బ్యాండేజీ పెడితే బొట్టు పెట్టినటువంటి దాని వల్ల ఫలం ఏది ఉంటుందో అది రాదు. రాకపోగా హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః,